అదేవిధంగా భారతదేశంలో ముఖ్యంగా 5 పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే పేదరికం ఎక్కువగా నిర్మూలన అయిందని, ఇక్కడ ఎక్కువ జనాభా కూడా ఉన్నారు కాబట్టి ఈ పేదరికం తగ్గడంలో 2/3 పాత్ర 5 రాష్ట్రాలే పోషించాయని కూడా, అంటే ఎక్కువ మంది జనాభా దీనిలోనే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా భారతదేశంలో పేదరికం తగ్గితే ఇది ఎక్కువగా ఈ రాష్ట్రాల నుంచే కంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. ఈ కంట్రిబ్యూషన్ ఉందని చెప్పి కూడా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుందన్నమాట. మొత్తం మీద భారతదేశంలో ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే కటిక పేదలు అనేది బాగా కాన్సెప్ట్ తగ్గుతుందంట. అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే రోటీ కపడా ఆర్ మకాన్ అంటాం, అన్నం లేకపోవడం, లేకపోతే ఇల్లు లేకపోవడం, అదే విధంగా వేసుకోవడానికి దుస్తులు లేకపోవడం, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ పావర్టీ కిందకి వస్తాయి. ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది భారతదేశంలో గణనీయంగా తగ్గింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ రూరల్ పావర్టీ అనేది 18.4% నుంచి 2.8% తగ్గింది. అర్బన్ పావర్టీ అనేది 10.7% నుంచి 1.1% తగ్గింది అనమాట. పేదరిక నిర్మూలన కోసం మన ప్రభుత్వం మీద చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. ముఖ్యంగా ఆహార భద్రతా చట్టం ఏదైతే 2013 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ద్వారా 80 కోట్ల మందికి సబ్సిడైజ్ ప్రైజెస్తో ఫుడ్ గ్రెయిన్స్ అందుతున్నాయి. రైస్ కావచ్చు, వీట్ కావచ్చు. గవర్నమెంట్ చాలా తక్కువ రేట్కి వాళ్ళకి ఇస్తుంది కాబట్టి చాలా మంది పావర్టీ నుంచి ఎలివేట్ అయిపోయారనమాట. దాంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, 1-2 అనేక పథకాలు. కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ వచ్చిన తర్వాత లాక్డౌన్లో చాలా మంది ఇబ్బంది పడ్డారని గవర్నమెంట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కూడా స్టార్ట్ చేసి అది ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ఉందన్నమాట. ఇన్ని పథకాలు ప్రజల్ని దారిద్ర్యం నుంచి బయట తీసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట.